ప్లస్ టీవీ. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో సంతానలేమికి రకరకాల కారణాలున్నాయి. అయితే సాధారణంగా మనం వాడే కొన్ని మెడికేషన్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై అవుతున్నా కూడా చాలా మందికి మెడికేషన్ వల్ల అవ్వని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దానికి సంబంధించి ఐవీఎఫ్ త్రూ సక్సెస్ అవుతున్న కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. కానీ రోజుకి పుట్టగొడుగుల్లా వెలిసిపోతున్న ఐవీఎఫ్ సెంటర్లలో ఏది జెన్యూన్, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని రకరకాల అనుమానాలు అందరిలో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్లస్ టీవీ అందిస్తున్న సమాచారం మీకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ప్రజెంట్ మనం కుకట్పల్లిలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్టు, లాప్రోస్కోపిక్ సర్జన్, అదేవిధంగా జర్మనీలో డిప్లొమా ఇన్ ఐవీఎఫ్ అండ్ ప్రొడక్టివ్ మెడిసిన్ తను చేశారు నీరజవల్లి గారు. మరి వారిని అడిగి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉన్న ఆహారపు అలవాట్ల వల్ల ఏంటో ఎక్కువ మందికి ఒక 10 కపుల్స్ ఉంటే ఖచ్చితంగా 9 మెంబర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందులో ఒక్కరో ఇద్దరో ఏదన్నా కొంచెం తెలియకో లేదంటే ఇంకేదైనా నార్మల్ మెడికేషన్ త్రూ సంతానం అయితే వస్తుంది, కానీ మిగిలిన 7 మెంబర్స్ కూడా అసలు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు? సో మనము ఆల్మోస్ట్ ఇప్పుడు 10 ఇయర్స్ ముందు వెళ్ళినామంటే అప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నది, ఇప్పుడు ఉన్నది. కానీ ట్రీట్మెంట్లో చాలా మార్పులు వచ్చాయి. దట్టు ఐవీఎఫ్ ఇంతకుముందు ఏముందంటే మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళాలంటే సిటీస్కి వెళ్ళాల్సి వచ్చేది. సో అక్కడక్కడ సెంటర్స్ ఉండేవి. సో చాలా మంది అంత దూరం వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి, తెలిసిన వాళ్ళు ఉండరు, ఇంకా మనీ ఒకటి. అండ్ సక్సెస్ కూడా మనం ఐవీఎఫ్లో ఎక్కడ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కూడా 40 to 45 మ్యాక్సిమం 50% మాత్రమే చెప్తాం. ఇప్పుడు కూడా మనం మ్యాక్సిమం 50% అంటే హస్బెండ్ స్పర్మ్స్, వైఫ్ ఎగ్ వాళ్ళనే యూజ్ చేయాలి. వాళ్ళ ద్వారానే వాళ్ళ వీర్య కణాలతోనే వాళ్ళ ఎగ్గుతోనే మనకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే మ్యాక్సిమం 50% సక్సెస్. అది కూడా మనకి ల్యాబ్ టు ల్యాబ్ వేరీ అవుతూ ఉంటుంది. సో ల్యాబ్ సెటప్ని బట్టి, ల్యాబ్ కండిషన్స్ బట్టి, డాక్టర్ ఎక్స్పీరియన్స్ని బట్టి సో మ్యాక్సిమం మనం సక్సెస్ ఇవ్వగలం, 50% సక్సెస్ ఇవ్వగలం. సో చాలా మంది ఈ 50%కి మనం వెళ్ళాలా అని చాలా మంది డౌట్లు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకు దీంట్లో ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ తీసుకోవాలి. సో అన్ఎడ్యుకేటెడ్ ఏమనుకుంటారు, ఇంకా ఐవీఎఫ్ అనేది ఫైనల్ ట్రీట్మెంట్. సో నా దగ్గర చాలా మంది వస్తుంటారంటే ఎడ్యుకేటెడ్ కంటే అన్ఎడ్యుకేటెడ్ కౌన్సిల్ చేయడానికి కొంచెం కష్టము. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎంతో కొంత పెట్టేస్తా డబ్బులు, నాకు ప్రెగ్నెన్సీ కావాలి, బేబీ కావాలి. సో వాళ్ళకి సక్సెస్ అర్థం కాదు, ట్రీట్మెంట్ అర్థం కాదు, నాకు తెలియదు, నువ్వేమన్నా చెయ్యి, నాకు బేబీ కావాలి. సో నేను ఎంత కౌన్సిల్ చేస్తానంటే నాకు అన్ఎడ్యుకేటెడ్ పేషెంట్ చూస్తే కౌన్సిలింగ్ చాలా కష్టం. నేను ఎవరైనా ఎడ్యుకేటెడ్ వాళ్ళని తీసుకురమ్మంటాను, లేదంటే వాళ్ళు అటాచ్డ్ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్, వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్తారనమాట. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళ దగ్గర మనం తీసుకొస్తారు. సో వాళ్ళని తీసుకురమ్మంటాను ఫస్ట్ మనం. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అది మనం ఒప్పుకుంటే తప్ప ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేము. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. సో డబ్బు లేని వాళ్ళు అంతా పాపం ఎత్తి పెట్టుకొని నాకు ఇది ఫైనల్ ట్రీట్మెంట్, నాకు బేబీ కావాలా, నేను అది అమ్ముకున్నా ఇది అమ్ముకున్నా అని వస్తారు. సో మనం మ్యాక్సిమం ప్రతి పేషెంట్ డబ్బులు ఉన్నది మాత్రం ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేసి ఉండదు. సో అందరికీ ఒకేలాగా చెప్తాము. కౌన్సిలింగ్ ఒకేలా ఉంటుంది, సక్సెస్ ఒకేలాగా ఉంటుంది. సక్సెస్ ఇంకా మనకు వేరీ అవుతూ ఉంటుంది పేషెంట్ కండిషన్ బట్టి, ఏ ప్రాబ్లం ఉంది, ఎందుకు వచ్చారు ట్రీట్మెంట్, ఎన్ని రోజుల నుంచి ఇన్ఫర్టిలిటీ. సో దాన్ని బట్టి ఇంకా సక్సెస్ మనకు వేరీ అవుతా ఉంటుంది. సో ఒకవేళ యంగ్ కపుల్ వచ్చారు, 25 ఇయర్స్ కపుల్, సో వాళ్ళకి ఏదో నోన్ ప్రాబ్లం ఉంది అంటే ఐవీఎఫ్ ఇండికేటెడ్, సో వాళ్ళు వస్తే మనం సక్సెస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ అలా తెలిస్తే మనం ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మేల్ కౌంట్ తక్కువ ఉంది, సో ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతాం. సో మనకి ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది ప్రాబ్లం తెలిస్తే. ఇంకొక కేటగిరీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటారు, అన్ని నార్మల్ ఉంటాయి. పేషెంట్స్ కూడా వాళ్ళు మనం ఏదన్నా అడిగితే 2-3 డాక్టర్ని మార్చి వచ్చింటారు. ఏమైందమ్మా మళ్ళీ ఏమి సక్సెస్ అవ్వలేదు, ఎందుకు వచ్చారంటే మేడం ఎవరు ఏమి చెప్పలేదు, అందరూ నార్మల్ ఉందంటే అదొక ప్రాబ్లం. యాక్చువల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఎక్కువ ఉంది. అన్ని నార్మల్ ఉంటాయి, బట్ ఇట్లాంటి వాళ్ళు మనం కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ చాలా కష్టం అనమాట. సో ప్రాబ్లం వీళ్ళకు లేదని కాదు, మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటుంది, అది మనం డిటెక్ట్ చేయలేం అంతే. ప్రాబ్లం ఎక్కడో ఒక చోట మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటుంది. ఇంకొకటి, ఇంతకు ముందుకి ఇప్పటికి నాకు ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఫస్ట్ ఫెలోషిప్ చేసినప్పుడు అప్పుడు ఉండే ప్రోటోకాల్స్ కానీ ఇప్పుడు చాలా ఫ్రెండ్లీ ప్రోటోకాల్స్ అనమాట. ప్లస్ ఇంజెక్షన్స్ కూడా అన్ని సబ్క్యూట్ ఇంజెక్షన్స్, చిన్న 1/2 ml 1 ml ఇంజెక్షన్స్, ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ పేషెంట్ బేబీ వచ్చినా రాకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా ఉంది, మీరైనా ఉంటే నేనైనా. సో ఇప్పుడంతా 5 ఇంజెక్షన్స్ అండి. ట్రీట్మెంట్ కూడా ఇంతకుముందు 21 days ట్రీట్మెంట్ ఉండేది. మన ఈ మంత్ ఐవీఎఫ్ వెళ్ళాలనుకుంటే లాస్ట్ మంత్ 10 days ముందు నుంచి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయేది.
ఇంజెక్షన్స్ కానీ ప్రిపరేషన్ అంటారు. సో ప్రిపరేటరీ ఇంజెక్షన్స్, తర్వాత మెయిన్ సైకిల్. సో మొత్తం మీరు తీసుకుంటే 3 వీక్స్ ట్రీట్మెంట్ ఉండేదన్నమాట. ఇప్పుడు అది కూడా మనము చిన్న చిన్న మార్పుల వల్ల ఇప్పుడు అంతా కట్ డౌన్ చేసేసి ఆల్మోస్ట్ 10 to 15 డేస్ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. సో సో చాలా మార్పులు ఉన్నాయన్నమాట. సక్సెస్ బాగుంది. ఇంకోటి ఏంటంటే అవేర్నెస్. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ మీ వల్ల, మీడియా వల్ల ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది, సో వీటికి ట్రీట్మెంట్ ఉందా, ఇప్పుడు ఒక వీడియో తర్వాత ఎన్ని కాల్స్ వస్తాయండి మాకు, ఓ ఈ ప్రాబ్లం ట్రీట్మెంట్ ఉందా, మీరు చేస్తున్నారా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా. సో ఒకటి అవేర్నెస్, ఒకటి మీడియా వల్ల ఉండొచ్చు, న్యూస్ పేపర్స్ వల్ల ఉండొచ్చు, టీవీస్ లో. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ కాస్ట్ కూడా చాలా తగ్గింది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు 3 వీక్స్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ మనకు హార్మోన్ ఇంజెక్షన్స్ తగ్గాయి, టాబ్లెట్స్ తగ్గినాయి. సో దానివల్ల ట్రీట్మెంట్ కాస్ట్ కూడా తగ్గింది. సో ప్రాబ్లం ఎప్పుడూ ఉంది, కాకపోతే ఈ అవేర్నెస్ వల్ల ఇప్పుడంతా సాఫ్ట్వేర్. సో ఇంత ముందుకి ఇప్పటికి బాగా పెరిగింది. సో దాంట్లో ఇన్సూరెన్స్ కొంచెం కవరేజ్ ఉంటుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరూ 1 to 2 years వెయిట్ చేస్తారు. అవ్వలేదంటే ట్రీట్మెంట్కి వచ్చేస్తున్నారు. సో ఏదో ఒకటి ఎవాల్యుయేట్ అయితే చేసుకుందాం. మైల్డ్ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, సివియర్ ఉండొచ్చు. సో కాకపోతే ఏంటంటే ఐవీఎఫ్ మనం చెప్పామనుకోండి, ఇండికేటెడ్ ఉన్నా కూడా కొంచెం డిలే అవుతుంది ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ స్టెప్ లోనే IVF కి రారు, ఇండికేటెడ్ ఉన్నా రారు. థెల్ గో టు అదర్ డాక్టర్. సో మనం పేషెంట్ కపుల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ చాలా మందికి భయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సో అది మెంటల్ గా ప్రిపేర్ చేయడం కూడా చాలా అసలు ప్రైమరీ, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ ఏమంటే వీళ్ళు చాలా డిప్రెస్ గా ఉంటారండి. ఈ ఐవీఎఫ్ ఏమంటే మనం ట్రీట్మెంటే కాదు, కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్, ఒక ఐవీఎఫ్ పేషెంట్ వస్తే 45 మినిట్స్ కౌన్సిలింగ్ అవుతుంది. మిగతా పేషెంట్ 10 మినిట్స్ పడితే వీళ్ళకి 45 మినిట్స్ పడుతుంది. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వైఫ్, మళ్ళీ వాళ్ళ ఇన్లాస్, వీళ్ళ పేరెంట్స్, సో అందరినీ కౌన్సిల్ చేయాలి. అదొక ట్రీట్మెంట్ ఇంకా అంత ప్రజల్లో అంత ఇంకా ఇముడ్చుకోలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎవరు ఎగ్స్ పెడతారు, ఎవరు స్పర్మ్స్ పడతారు, మార్చేస్తారా. ఇప్పుడు రూల్స్ ఎలా ఉన్నాయంటే చాలా స్ట్రిక్ట్ ఉన్నాయండి. సో డాక్టర్ ఎందుకు రిస్క్ తీసుకుంటారు. సో మంత్లీ మేము ఏమేమి చేసాము అవన్నీ కూడా మనం యూనిట్ సబ్మిట్ టీఆర్టీ, ఇది మాకు డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ సెంటర్స్ ఉన్నాయి, బట్ సబ్మిట్ చేయాలన్నమాట. సో దట్టు మనకు ఎగ్స్ స్పర్మ్స్ కూడా బ్యాంక్స్ ఉంటాయి, మనం బ్యాంక్స్ ద్వారా తెచ్చుకుంటాం. సో అంతేగాని ఎక్కడ మనము మార్చి పెట్టేది ఏం లేదు. సో పేషెంట్ కన్సెంట్ ద్వారా, ఒకవేళ వాళ్ళు విల్లింగ్ గా ఉండి ఏదన్నా వాళ్ళకి తక్కువ ఉన్నాయి, 0 ఉన్నాయి కౌంట్, వాళ్ళే విల్లింగ్ ఉండి డోనార్కి వెళ్ళాలంటే తప్ప, అది కూడా ప్రాపర్ మనం సైన్ తీసుకొని పేషెంట్ ఒప్పుకుంటేనే మనం చేస్తాం. సో అదొకటి ఉంది ప్రజల్లో. అందుకని ఇంకా కొంతమంది ఇంకా అంత మనం చెప్పంగానే ఒప్పుకునే స్టేజ్ లో లేరనమాట. బట్ ముందు మీద పోల్చుకుంటే చాలా మంది బాగా ట్రీట్మెంట్ ఒప్పేసుకుంటున్నారండి. మన కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఓకే.